మొత్తానికి ఐపీఎస్ అధికారులపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారని అందరూ ఎదురు చూశారు ఏపీ ప్రజలు. మొత్తానికైతే మాత్రం ముగ్గురు అధికారులు అంటే విశాల్ గున్ని, మరోపక్క సీతారామాంజనేయులు, అలాగే కాంతిరణ టాటా, మొత్తానికి ముగ్గురుపై అయితే మాత్రం వేటు వేయటం జరిగింది, సస్పెన్షన్ వేటు. గతంలో 15 మంది ఐపీఎస్ అధికారులని విధుల నుంచి పక్కకు తొలగిస్తూ వాళ్ళని అయితే మాత్రం డీజీపీ ఆఫీస్ కి అయితే మాత్రం అటాచ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి సామాన్య ఉద్యోగస్తుల్లాగా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్ళిపోవాలా, వచ్చేటప్పుడు అలాగే వెళ్ళేటప్పుడు కూడా సామాన్య ఉద్యోగస్తులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి శాఖలు గానీ ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా అయితే మాత్రం డీజీపీ ఆఫీస్ కి హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కొంతమంది అయితే మాత్రం అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తుంది. మరో కొంతమంది అయితే మాత్రం వచ్చి ఏం జరుగుతుంది, లేకపోతే తన సహచర ఐపీఎస్ అధికారులకు ఫోన్ చేసి ఏ విధంగా ఉంది పరిస్థితి అనే విధంగా కూడా కొంత సమాచారం సేకరిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ప్రభుత్వం అయితే మాత్రం ఎట్టకేలకు ముగ్గురుపై కూడా చర్యలు తీసుకుంది. కాదాంబరి జత్వాని కేసులో ప్రధానంగా ఈ ముగ్గురుపై ఆరోపణలు రావడంతో ఆమె స్వయంగా సిపి అప్పుడే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరణ టాటా, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజీలు, అలాగే డీసీపీ విశాల్ గున్ని, ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా ఆమె ఆరోపణలు చేయటం, ఈ ముగ్గురు ప్రమేయంతో చేశారు. మరోపక్క కొంతమంది అధికారుల పేర్లు అయితే తెలియదు, అంటే కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సిఐలు, వాళ్ళ పేర్లు అయితే తెలియదు. కానీ మొత్తానికి ఈ ఐపీఎస్ అధికారుల పేర్లు అయితే మాత్రం ఆమె వెల్లడించడం జరిగింది. ఈ కోవలోని ఎవరెవరు ఉన్నారు దీనిపై అని చెప్పేసి ప్రభుత్వం అయితే మాత్రం ఆరా తీయటం జరిగింది. మొత్తానికి ఈ ముగ్గురికి అయితే మాత్రం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం. దీని అయితే మాత్రం చాలా మంది హర్షిస్తున్నారు. ఈ విధంగా అంటే ఒక ఐపీఎస్ అధికారులపై ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం అయితే మాత్రం మొత్తానికి ప్రప్రదం అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అంటే ఒక అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు ఒక ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకోవచ్చు, లేకపోతే విధుల నుంచి తప్పించి వేరే శాఖకు బదిలీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా వేటు వేయటం అనేది బహుశా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. కాబట్టి ఏ ఐపీఎస్ అధికారి అయినా సరే ఏదైనా తప్పు చేసినప్పుడు అయితే మాత్రం ముందు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఇట్లాంటి చర్యలు కనుక పాల్పడితే ఈ విధంగా ఉంటాయనే విధంగా సస్పెన్షన్ అనే విధంగా అయితే మాత్రం ఐపీఎస్ లో ఒక కదలికైతే వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి వైసీపీ నాయకులకు మరి ఏ విధంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు, రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న నేపథ్యంలో మరోపక్క కుక్కల విద్యాసాగర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరగణంపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం.